ఉప ఎన్నికలు కడప జిల్లాలో కాకరేపుతున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట స్థానాలకు పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కడప జిల్లా కన్నంపల్లిలో కూడా టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కేవలం ఇదే కాదు, తెల్లవారుజాము నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పొచ్చు. ముందస్తు చర్యలో భాగంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు మొదట హౌస్ అరెస్ట్ చేశారు, తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఒక హిడెన్ ప్రాంతంలో ఎంపీ అవినాష్ రెడ్డిని ఉంచారు. ఇంకా మరోవైపు మరో వైసీపీ నేత సతీష్ రెడ్డిని, అలాగే టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో మానిటరింగ్ చేస్తారో అనే అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు ముందస్తు చర్యలో భాగంగానే అదుపులోకి తీసుకుని సిచ్యువేషన్ కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇంకా మరికొందరు వైసీపీ టీడీపీ నేతల్ని కూడా అదుపులోకి తీసుకునేందుకు ఖాకీలు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పులివెందుల ఒంటిమిట్ట స్థానాల్లో పోలింగ్ కొనసాగనుంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు కూడా క్యూ లైన్లలో నిల్చున్నారు. ఇప్పటికీ ఓటింగ్ ప్రారంభమై కూడా 2.5 గంటలు అవుతుంది. ఇప్పటికే ఒక 25 నుంచి 30% వరకు కూడా పోలింగ్ అయితే నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. టీడీపీ వైసీపీలో ఇరు పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని మహేశ్వర్ రెడ్డి చనిపోవడంతో ఈ స్థానానికి జడ్పీటీసీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కొడుకు హేమంత్ రెడ్డి వైసీపీ తరపున బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ తరపున బీటెక్ రవి భార్య లతారెడ్డి బరిలో ఉన్నారు. సో ఈ రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైసీపీ, లేదు మరోవైపు పులివెందుల్లో తమ పసుపు జెండా ఎగరేయాలంటూ టీడీపీ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశం పక్కన ఓటు పోతాంటే వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు పగలగొట్టి అన్యాయం చేసిపోతున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు పగలగొట్టి తరుముతున్నారు. తెలుగుదేశం పక్కన ఓటు పోతాన్నాం పోతాంటే వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు పగలగొట్టి అన్యాయం చేసిపోతున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు పగలగొట్టి తరుముతున్నారు. తెలుగుదేశం పక్కన ఓటు పోతాం. రైట్, పులివెందుల ఒంటిమిట్టల ఓటింగ్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, 2 మండలాల్లో కూడా ఓటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? అలాగే ఈరోజు మార్నింగ్ ముందస్తు చర్యలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ రెడ్డిని ఎక్కడికి తీసుకువెళ్లారన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? రాధిక, పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ ఏదైతే ఉందో పోలింగ్కి సంబంధించి కూడా ఓటర్లు భారీగా క్యూలో నిలబడిలో ఇప్పటికీ తమ ఓటుకు వినియోగించున్నారు. అయితే మాత్రం ఈ గ్రామాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులకు ప్రతిదాడులు పరిస్థితి ఏర్పడింది. కనంపల్లె గ్రామంలో కూడా ఈరోజు ఉదయం పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు కారులో వెళ్తుంటే ఆ కారును ధ్వంసం చేశారు అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తోంది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీపై తీవ్ర స్థాయిలో ఆరోపిస్తోంది. మా ఇంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో హేమంత్ రెడ్డి, మా ఇంటి చుట్టూ గుండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, కర్రలు పట్టుకొని దాడి చేయడానికి వస్తున్నారు, ఎవరు ఓటింగ్ వేయడానికి వచ్చినా కూడా అడ్డుకుంటున్నారు, ఓటింగ్ వేయడానికి వస్తే కొడతామంటూ బెదిరిస్తున్నారంటూ కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో పులివెందులు అయితే కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా పోలింగ్ రావడానికి అడ్డుకుంటున్నారంటూ కూడా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే ప్రశాంతంగా వాతావరణం కొనసాగుతున్న వైసీపీ కార్యకర్తలేమో రెచ్చగొడుతున్నారు, మాపై దాడులు పాల్పడుతున్నారు, కారు అద్దాలు ధ్వంసం చేస్తున్నారు అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఇక్కడైతే నల్లపరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రం అవుతున్నాం. ఇక్కడ మొదటి నుంచి ఉదయం నుంచి కూడా 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు ఇక్కడ 2000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు 25% పోలింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఎవరైతే ఓటర్లు స్వచ్ఛందంగా ఓటుకు వినియోగించుకునేందుకు స్వచ్ఛందంగా ఇక్కడ అవుతున్నారు. ఎవరైతే బీటెక్ రవి ఉన్నారో అభ్యర్థి బీటెక్ రవి భార్య ఆమె లతారెడ్డి కూడా స్వయంగా ఈరోజు ఉదయం ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఇక్కడ వెళ్ళారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు అసలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఇక్కడ జరగలేదు. పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ దాదాపు ఈ పోలింగ్ కేంద్రం అయితే దాదాపు 70 మందిని పోలీసులు ఏర్పాటు చేశారు. ఎవరు ఎలాంటి ఘటన జరిగినా ఇదే కేంద్రం వద్ద ఒక నేత్ర వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేత్ర వాహనం ద్వారా ప్రతిదీ మొత్తం ఇక్కడ జరిగే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది. ఎవరు ఎక్కడ ఉన్నారనేది కూడా తమ పూర్తి స్థాయిలో నిఘా పర్యవేక్షణలు పెట్టారు. వీటితో పాటు 2 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు కేవలం ఈ పోలింగ్ కేంద్రం వద్దనే. మరోవైపు ఈ పోలింగ్ కేంద్రం రావడానికి కూడా ఏదైతే
నల్లగొండవరపల్లి ఓటర్లు ఇక్కడ ఉండడంతో నేపథ్యంలో ఇక్కడ నుంచి ఒక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు కూడా ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేశారు. ఆ వాహనాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటుకు వినియోగించుకోవాలంటే ఎన్నికల సంఘంతో పాటు వీళ్ళందరూ సూచించారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి ఓటర్ షిఫ్టింగ్ అనే అంశానికి కూడా ఎన్నికల కమిషన్ దిట్టుగా ఎదుర్కొంటుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ ఓటు వినియోగించుకునే విధంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం, ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ చెప్తోంది. రాధిక. రైట్ శివ, ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? పోలీసులు ఇంకా ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? పులివెందులకు సంబంధించి కూడా 15 పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మకంగా గుర్తించారు. సో వీటన్నిటి కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా DIG సైతం దగ్గరుండి పులివెందులో ఉండి ఆయన పర్యవేక్షిస్తున్నారు. జిల్లా SP సైతం ఇక్కడే తిష్టవేశారు. సో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. మరోసారి అదనపు బలగాలను కూడా రప్పించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే హెచ్చరించారు. పోలీసులు సైతం ఇక్కడే ఉండి వీటన్నిటి కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా ఓటర్లు కూడా స్వచ్ఛందంగా తమ ఓటుకు వినియోగించుకోవాలి. ఎవరు ప్రలోభాలు పెట్టడానికి కానీ ఇబ్బందులు గురి చేసినా కూడా గట్టి చర్య తీసుకుంటాం ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో మాత్రం ఇక్కడైతే నలుగురిపల్లిలో ప్రశాంతంగా వాతావరణం కొనసాగుతుంది. అయితే ఈరోజు ఉదయం మాత్రం ఇరిపల్లిలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపై దాడి చేస్తున్నారు. వీటితో పాటు కనంపల్లిలో కూడా మరో ఘటన చోటు చేసుకుంది. 1-2 చెదురుమురు ఘటన తప్ప కాస్త ప్రశాంతంగా అవుతుంది. అయితే వీటి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఒకరిపై చేసుకుంటున్న నేపథ్యంలో మాత్రం కాస్త పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మరోసారి అదనపు బలగాడు కూడా రప్పించే అవకాశం ఉంటుంది. రాధిక. రైట్ శివ, మరోవైపు ఇంత భారీ బందోబస్తు ఉన్నా కూడా కనంపల్లిలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు వాళ్ళు డైరెక్ట్ గా మీడియాతో చెప్తున్నారు, టీడీపీకి ఓటు వేయడానికి వెళ్తుంటే వైసీపీ నేతలు దాడి చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇది పులివెందులు అంటేనే ఆధిపత్య పోరు, ఒకరిపై ఒకరికి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ఆధిపత్య పోరు మొదటి నుంచి ప్రచారం మొదలైన రోజు నుంచి కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ఘటనలు చూసాం. దాదాపు 300 కేసులు నమోదయ్యాయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే నేపథ్యంలో. ఇలాంటి ఘటనలు జరగకూడదని ఇప్పటికీ మొదటి నుంచి కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి వెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకొని మాపై దాడులు చేశారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. వాటికి సంబంధించి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మా కార్యకర్తలను ఓటింగ్కి రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తుంటే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఘటన జరగకూడదని నేపథ్యంలో మాత్రం ప్రతి గ్రామంలో కూడా పికెటింగ్తో పాటు మొదటి నుంచి పికెటింగ్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎన్నికల రోజు ముందు నుంచే కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలకి రప్పించారు. నేత్రా వాహనాలను వజ్రా వాహనాలతో పాటు అదనపు బలగాలు రప్పించి ఇక్కడ ప్రతి గ్రామానికి జలాలు పెట్టారు. మొదటి నుంచి కూడా ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరిని కేవలం ఓటర్లు మాత్రం గ్రామాల్లోకి అందిస్తున్నారు. ఇతర వ్యక్తులు స్థానికేతలు ఎవరైనా కూడా గట్టి చర్యలు తీసుకుని వాళ్ళు ఇక్కడి నుంచి స్థానిక ఇప్పటికీ పంపించడం జరిగింది. కేవలం ఓటర్ల నేపథ్యంలో కేవలం గ్రామాల్లో ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుతో పాటు ఖచ్చితంగా మేము గెలుస్తామంటూ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా మా అభివృద్ధిని చూసి ఓటేస్తున్నారు, ఓటు వేయడానికి వస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఆధిపత్య పోరుల భాగంగా ఒకరిపై ఒకరు మొదటి నుంచి దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రాధిక. రైట్ శివ, 15 ఏళ్ల నుంచి చూస్తున్నాము ఏకగ్రీవంగా వైసీపీ సైడే ఉంది జెడ్పీటీసీ స్థానాలు కానీ ఏవైనా కానీ ఇప్పుడు టీడీపీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. రెండు పార్టీల మధ్య కూడా ఆధిపత్య పోరు అయితే కొనసాగుతుంది. మరి సర్వేలు ఏం చెప్తున్నాయి? ఎవరి వైపు గెలుపుందని చెప్తున్నాయి? రాధిక, పులివెందుల అంటేనే దాదాపు 15 సంవత్సరాలుగా ఇక్కడ ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. ఈ జెడ్పీటీ స్థానాన్ని మొదటి నుంచి కూడా ఏకపక్షంగా యునానిమస్ అవుతూనే ఉంది. 15 ఏళ్ల తర్వాత మొదటిసారి ఎన్నిక జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఎవరైతే అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడో సిట్టింగ్ ఎంపీ జెడ్పీటీసీ, సో జెడ్పీటీసీ చనిపోయిన నేపథ్యంలో ఇక్కడ మరోసారి ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందులో గెలిచి తీరాలి, ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యయుతంగా అభ్యర్థులు పోటీ చేయాలంటూ కూడా మొదటి నుంచి కూడా ఇదే ఆరోపిస్తోంది. ఇప్పటి వరకు పులివెందుల్లో గత 15 ఏళ్లుగా జెడ్పీటీ స్థానానికి ఎన్నికలు జరగకపోవడంపై మొదటి నుంచి కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తించారు, ఆరోపణలు వ్యక్తించారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహిస్తాం, ప్రతి ఒక్కరూ నామినేషన్ వేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఓటింగ్ వేసుకోవచ్చు అనే సంకల్పంతో ఖచ్చితంగా ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి దాదాపు 11 మంది అభ్యర్థులు నామినేషన్ చేశారు. ఇప్పటి వరకు ఈ స్థానానికి కనీసం నామినేషన్ పడిన దాఖలాలు లేవు. కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే తమ నామినేషన్ వేసుకునే అవకాశం ఉంటుంది కల్పించే విధంగా దాదాపు 11 నామినేషన్ పడ్డాయంటే తెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థి సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసుకున్నారు, స్వతంత్ర పార్టీ అభ్యర్థి నామినేషన్ చేసుకున్నారు. గత ప్రభుత్వంలో మాత్రం కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు. నామినేషన్ ఇవ్వడానికి వచ్చిన పరిస్థితుల్లో నామినేషన్ కాగితాలు చించివేసి కూడా ఎవరు నామినేషన్ వేయించలేదు. సో ఈ నామినేషన్ వేయకపోతే ఎన్నిక ఎలా జరుగుతుందో ఆరోపిస్తోంది టీడీపీ. సో ఈ నేపథ్యంలో మొదటిసారి 15 ఏళ్ల తర్వాత మొదటిసారి నామినేషన్ దాఖలు కావడం, నామినేషన్ దాఖలైన తర్వాత ఎన్నికలు జరగడం బహుశా ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు పులివెందులలో గత 15 ఏళ్లుగా. సో ఈ నేపథ్యంలో మేము ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుపుతాం, ఎవరైనా సరే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించవచ్చు, తమకు అభివృద్ధి చేసే నాయకుడు ఎన్నుకునే అవకాశం కల్పిస్తామంటూ కూడా కాంగ్రెస్ టీడీపీ మొదటి నుంచి కూడా భావిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత 10 రోజులుగా పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ప్రచారం తర్వాత ఎన్నికలకు సమయానికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు మొదటిసారిగా పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని కూడా టీడీపీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. సో అలాంటి పరిస్థితి కల్పించాలని కూడా టీడీపీ చెప్తోంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.